ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ముఖ్యంగా మనం బాబాగారి మార్గంలో మనందరం బాగా గుర్తించవలసింది ఏమిటంటే బాబాతో ఉన్న రుణానుబంధం. బాబానే శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా అనేక మంది భక్తులకు నిరూపించినది, ఇప్పటికీ నిరూపిస్తున్నటువంటిది బాబాతోని ఉన్న రుణానుబంధం. దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి బాబా భక్తుణ్ణి. ఆనాటి నుంచి నా జీవితమే మారిపోయిందని చాలామంది సాయి భక్తులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే మనం సాయిబాబా భక్తులం కాక ముందు నుంచి కూడా మనల్ని అందరినీ కూడా బాబా అనేకసార్లు రక్షిస్తూనే ఉంటారు. కేవలం బాబాని, బాబాగారి ఫోటోని, బాబాగారి సచ్చరిత్రని చదివినప్పుడు చూసినప్పుడు నుంచి మాత్రమే బాబా రక్షిస్తున్నారు అనేది వాస్తవం కాదు. మనం ఈ భూమి మీద జన్మించిన నాటి నుంచి మనకు ఆయనతో ఉన్న రుణానుబంధంతో మనల్ని ఎప్పటికీ ఆయన కనిపెట్టుకొని కంటికి రెప్పలా రక్షిస్తూ కాపాడుతూనే ఉంటారు మన సద్గురువైన శ్రీ సాయినాథుల వారు. అయితే ఇది ఈ రోజుల నుండే కాదు, బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా తన భక్తులు తన చెంతకు రాకముందే, తన భక్తులు కాకముందు నుంచే వారిని కాపాడేవారు. ఒక భక్తుడి కోసం తెలుసుకుందాం. వారి పేరే నాంచనే. పూర్తి పేరు శాంతారావు బల్వంత్ నాంచనే. వీరు ముంబై నివాసి. 1906 సంవత్సరంలో వీరి అన్నగారికి గొంతు దగ్గర వ్యాధి సోకడంతో గొంతుకు ఆపరేషన్ చేయాలి అంటారు డాక్టర్లు. ముంబైలో ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి అయిన జైకర్ హాస్పిటల్లో వారి అన్నను జాయిన్ చేస్తారు. ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఇలా ఉండగా వారి అన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాంచనే ఇంటికి ఒకరోజు ఒక సాధువు వస్తారు. వచ్చి రొట్టె ముక్కలను పెట్టమని అడుగుతారు. అయితే నాంచనే వారి వదిన గారు ఇద్దరు ఆ సాధువును సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి కావలసిన భోజనం అంతా కూడా శ్రద్ధగా వడ్డిస్తారు. అయితే వారి వదిన గారు ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు వండినవి అన్నీ పెట్టి సాధువులకు బెండకాయ కూరను పెట్టకూడదు అని ఆ బెండకాయ కూరను పెట్టదు ఆమె. కానీ ఆ వచ్చిన సాధువు అడిగి మరీ బెండకాయ కూరను వేయించుకొని భోజనం చేసి ఎంతో తృప్తిగా ఆశీర్వదిస్తారు. ఏమని అంటే మీ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ సాధువు అయితే వచ్చారో వారి అన్నగారు ఉన్న హాస్పిటల్కు ముంబైలో ఒక సాధువు వచ్చి వారి అన్న గొంతు అంతా కూడా తడిమి అక్కడ ఉన్న వారి తండ్రికి చెప్తారు. ఆ సమయంలో హాస్పిటల్లో నాంచనే గారి తండ్రి ఉంటారు. వారి తండ్రికి ఇలా చెప్తారు ఆ సాధువు, నీ బిడ్డకు ఏమీ కాదు, ఆపరేషన్ అంతా జరిగి ఎంతో బాగుంటాడు అని చెప్పి వెళ్ళిపోతారు. సరే అని భగవంతుడి దయ వల్ల నా బిడ్డకు తగ్గితే చాలు అని నాంచనే తండ్రి ఆ సాధువుకు పాదాలకు నమస్కరించి పంపించేస్తారు. అయితే ఈ సంఘటన 1906 సంవత్సరంలో జరిగింది. అయితే కొడుకు ఆపరేషన్ తర్వాత ఎంతో చక్కగా కోలుకుంటాడు నాంచనే అన్నదమ్ముడు. నాంచనే తండ్రి దాస్గన్ మహారాజు కీర్తనకు ఒకరోజు వెళ్తారు. ఆ కీర్తనలో దాస్గన్ మహారాజు గారు ఎక్కడ కీర్తన చేసినా బాబాగారి ఫోటోని పెట్టుకొని కీర్తన చేసేవారు. బాబా ఎవరో కాదు, దత్తాత్రేయ పరంపరలో ఒక భాగం. ఆయన కూడా దత్తాత్రేయుడే అని కీర్తిస్తూ ఉంటారు శ్రీ దాస్గన్ మహారాజు గారు. అలాగే కొన్ని బాబాగారి భక్తుల అనుభవాలను ఎంతో చక్కగా కీర్తన చేస్తూ బాబాగారి మహిమను అక్కడ పాడుతూ ఉంటారు. అదంతా విన్న నాంచనే తండ్రికి బాబాగారి ఫోటోని చూసి ఒకటి ఫోటో కొని తెచ్చుకుంటారు.
అందరు దేవతలను పూజించినట్లే బాబా ఫోటోని పెట్టి పూజించేవారు. అయితే నాంచనే మిత్రులు చెప్తారు, మనం షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే ఇంకా మనకు మంచి జరుగుతుందంటే పరమాత్ముల్ని దర్శించుకుంటే మన పరిస్థితి మారిపోతుంది అంటారు. అప్పటికే నాంచనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ప్రమోషన్ కోసం పరీక్షను కూడా రాసి ఉంటారు. సరే, అయితే బాబా గారి ఆశీస్సులతోటి ఆ పరీక్ష పాస్ అయితే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని అనుకొని షిరిడీకి బయలుదేరుతారు నాంచనే, వారి మిత్రులు అందరూ కూడా కోపార్గం స్టేషన్కు చేరుకుంటారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక చక్కటి విషయం తెలుస్తుంది. బాబా గారు ఒక ఫిల్టరైజేషన్ను ఏర్పాటు చేశారు కోపార్గం స్టేషన్లో. తన భక్తులను ఎంతమంది షిరిడీకి రాగలుగుతారు అని ఒక ఫిల్టరైజేషన్ను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో కోపార్గం స్టేషన్ మాస్టరు ఎవరైనా దిగి వారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే వాళ్ళు ఎవరైనా షిరిడీకి అని చెప్తే ఆ స్టేషన్ మాస్టర్ షిరిడీ అంటే ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన ఒక మాయల ఫకీరు, బాబాను దర్శించుకోవడానికి వెళ్తున్నారా, బాబా ఒక మాయల ఫకీరు అని అందరికీ చెప్పేవారు. బాబా గారి కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు. షిరిడీకి వెళ్ళే వారి మనసులను మార్చేసేవాడు ఆ స్టేషన్ మాస్టర్. ఆ రోజుల్లో బాబా గారి తొలి దర్శనానికి వెళ్ళిన వారు ఒక 20 మంది దాకా ట్రైన్ దిగితే 10 మంది వెనక్కు వెళ్ళిపోయేవారు. బాబా ఒక చక్కటి ఫిల్టర్ను ఏర్పాటు చేశారు అక్కడ. అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు కదా బాబా దగ్గరకు, అంటే ఇంకా మంచి జరుగుతుంది మనకి అని బాబా గారివి ఎన్నో లీలలు విని షిరిడీకి బయలుదేరిన వారు ఎంతోమంది ఉంటారు. అలాగే వస్తూ ఉంటారు కదా. అయితే కొంతమంది వెనక్కు వెళ్ళిపోయేవారు. బాబా గారు అనుగ్రహం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళేవారు, వారి అనుగ్రహం లేనివారు వెనక్కి వెళ్ళిపోయేవారు. కొంతమంది ఆ స్టేషన్ మాస్టర్ పిచ్చోడు, ఇతని మాటలు వినడం ఏమిటి అని షిరిడీకి వెళ్ళేవారు. అయితే నాంచనేకు కూడా ఇదే ఎదురవుతుంది. స్టేషన్ మాస్టరు నాంచనేకు అడ్డుపడి అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. షిరిడీకి వెళ్తున్నాం సార్ అని చెప్పగానే ఆ బాబా పెద్ద మాయలు పకీరు, మీరు వెళ్ళారంటే అతని మాయలో పడిపోతారు అంటారు. కానీ నాంచనే ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు తండ్రి చెప్పారు, ఖచ్చితంగా వారి అన్నను కాపాడినది బాబానే అని, ఆ సాధు రూపంలో వచ్చి రక్షించారని తండ్రి ఖచ్చితంగా చెప్పారు బాబా గారి దర్శనం చేసుకోమని. ఇంకొక వైపు స్టేషన్ మాస్టర్ ఏమో ఇలా చెప్తున్నాడు. సరే, ఏదైతే అది అవుతుందిలే అని షిరిడీకి వెళ్తారు నాంచనే ఇద్దరు మిత్రులతో కలిసి. వీరు వెళ్ళేసరికి సరిగ్గా బాబా లెండి నుంచి వస్తూ ఉంటారు. వీరు ముగ్గురు వెళ్ళి బాబా గారి పాదాలకు నమస్కరిస్తారు. బాబా నాంచనేను చూస్తూనే ఇలా అంటారు, ఏ మమల్తదార్, సెలవు పెట్టకుండా వచ్చావు. అసలు నాంచనే సెలవు పెట్టకుండా వచ్చిన విషయం అసలు ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారిగా ఆశ్చర్యపడతారు నాంచనే. ఒకవైపు తన మనసులో అనుమానం, స్టేషన్ మాస్టర్ చెప్పిన మాటలన్నీ అసలు ఎలాగా బాబా గారు మహిమ నిజమా కాదా అనే సంశయంతో షిరిడీకి వెళ్తారు కోపార్గం నుంచి. బాబా గారు మాటలు వినినంతనే తన మనసులో నింపుకున్న బాబా గారి మీద ఉన్న అనుమానం అంతా ఒక్కసారిగా పటాపంచలైపోతుంది. బాబాకు నమస్కరించగానే ఒక్కసారిగా అవన్నీ పోయే విధంగా తన మెదడులో ఏవో ఆలోచనలు తిరుగుతున్నాయో అవన్నీ కూడా బాబా గారు ఒకే ఒక్క మాటతో అవన్నీ తుడిచేస్తారు. ఎందుకంటే మొదటిసారి బాబాను దర్శించడం, నాంచనే పేరు కానీ ఉద్యోగం కానీ బాబా గారికి తెలియకపోయి సర్వాంతర్యామి అయిన బాబా అన్నీ చెప్తారు. అలాగే సెలవు పెట్టకుండా రావడం మంచిది కాదు. నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుమతి తీసుకొని రావాలి అని చెప్తారు. నిజంగానే నాంచనే వచ్చేటప్పుడు లీవ్ చెప్పకుండా వచ్చేస్తారు ఆఫీసులో. 1906 సంవత్సరంలో వారి అన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది. నాంచనే 1912 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళి బాబా గారిని మొట్టమొదటిసారి దర్శనం చేసుకొని ఎంతో మంచి అనుభూతిని పోగు చేసుకుంటారు.
అలాగే బాబా మసీదులో అందరూ ఉండగా నాంచనేను చూపుతూ అందరితో చెప్తారు, ఒకసారి ఇతని ఇంటికి నేను వెళ్ళాను. వీడి వదిన నాకు అన్ని పదార్థాలు వడ్డించి బెండకాయ కూర నాకు పెట్టలేదు. నేను అడిగి మరీ వడ్డించుకొని తిన్నాను అని చెప్తారు బాబా. ఆ మాటను వినగానే నాంచనే కన్నీటి పర్యంతమై, అయితే వారి కుటుంబం అంతటినీ కూడా రక్షించేది బాబాయ్ అని ఎంతో సంతోషపడతారు. ఇలా అనుకుంటారు, మేము అప్పటికీ బాబా గారి భక్తులం కాదు, బాబా ఎవరో కూడా మాకు తెలియదు, అయినా కూడా మా అన్న ప్రాణాలను కాపాడారు అని ఎంతో సంతోషపడతారు బల్వంత్ నాంచనే. మరొకసారి నాంచనే జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను బాబా ముందుగానే చెప్పి ఎలాగ రక్షించారు, ఆ విషయం మనం మరొక వీడియోలో బాబా గారి అనుగ్రహంతో నాంచనే గారి జీవితంలో జరిగిన అనుభవం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.